వావ్, అసలు ఎంట్రన్సే అదిరిపోయింది. హ్యూమన్ సివిలైజేషన్ ఎవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్. మధ్యలో ఇలాంటి రిలీజియన్స్ వస్తుంటాయి పోతుంటాయి అన్నమాట. హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఎక్సైటింగ్ గా లక్సర్ ఈజిప్ట్ లో ఉన్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. వావ్, మన వీడియోలో నెక్స్ట్ టాప్ అయితే ఏన్షియంట్ ఈజిప్ట్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైట్ కార్నాక్ టెంపుల్ అని పిలుస్తాము. అసలు ఎంట్రన్సే అదిరిపోయింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడడం ఎలా ఉంది. అసలు 4000 సంవత్సరాల క్రితం గ్రేటెస్ట్ ఈజిప్షియన్ ఫారోస్ అందరూ కూడా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత ఒక 2000 ఇయర్స్ వరకు డిఫరెంట్ ఎడిషన్స్ అయితే చేశారు. టెంపుల్ లోపలికి వెళ్తే మనకి ఒక్కొక్క ఫారో యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఏన్షియంట్ ఈజిప్ట్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ గ్రేటెస్ట్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే లక్సర్లో ఉన్నాను అనమాట. లక్సర్ని ఏన్షియంట్ టైమ్స్లో థీబ్స్ అని పిలిచేవారు. థీబ్స్ ఏరియాలో అమూన్ గాడ్ అయితే వెరీ ఫేమస్ అంట. అండ్ రామ్సెస్ కింగ్స్ ఉండేటప్పుడు సెపరేట్ గా సన్ గాడ్ ని క్రియేట్ చేస్తారన్నమాట. సో అమూన్ గాడ్ ని సన్ గాడ్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ఈ సూపర్ గాడ్ అయితే క్రియేట్ అయ్యారు. అందుకనే అమూన్ గాడ్ కి రా కూడా యాడ్ చేస్తారన్నమాట. అమూన్ రా అని పిలుస్తారు. ఈ టెంపుల్ అయితే అమూన్ రా గాడ్ కి అయితే డెడికేట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. గాడ్ అమూన్ రా అయితే గాడ్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ అని చెప్తాము. మన హిందూయిజం లో బ్రహ్మ అనేసి అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ సేమ్ గాడ్ మాట. 4000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ దానికంటే ముందు వీళ్ళైతే ఈ గాడ్స్ ని ఫాలో అయ్యారన్నమాట. వావ్, ఎంటర్ అయితే అసలు గ్రాండ్ స్కేల్లో ఉంది. పిచ్చెక్కించింది అసలు. ఇంత పెద్ద వెరీ ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ని చూడడం నేను ఇదే ఫస్ట్ టైము, నా లైఫ్లోనే ఫస్ట్ టైము. 4000 ఇయర్స్ నుంచి 2000 వరకు రూల్ చేసిన గ్రేటెస్ట్ ఫారోస్ అందరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి డిపిక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా క్రియేట్ చేశారనమాట. టాప్లో ఒకటి కనిపిస్తుంది కదా, అదైతే టుటంక్ మ్యాన్ వెరీ రీసెంట్గా అంటే 1922లో డిస్కవర్ చేశారు. అండ్ ఆల్సో అమూన్ రా డిపిక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. సూపర్ గాడ్ అమూన్ రా అండ్ వాళ్ళ సన్స్ అందరూ కూడా ఇక్కడ ఫారోస్ అని బిలీవ్ చేశారు. సో అందుకనే ఈజిప్ట్లో మనకి ఎక్కడికి వెళ్ళినా డిఫరెంట్ కింగ్స్వి టెంపుల్స్ ఉంటాయి. అండ్ టెంపుల్లో గాడ్స్ ఉంటారు అండ్ ఆల్సో వాళ్ళ పక్కనే ఈ ఫారోస్ కూడా స్టాచ్యూస్ ఉంటాయన్నమాట. సో ప్రీవియస్ వీడియో మీరు చూస్తుంటే అబూ సింబల్లో కూడా అలాంటి స్టాచ్యూస్ అన్ని కూడా చూసాము. అసలు కన్స్ట్రక్షన్ అయితే గ్రాండ్ స్కేల్లో ఉంది. టెంపుల్ అయితే అసలు మతిపోయింది. ఇంత పెద్ద వెరీ ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము నా లైఫ్లో. అండ్ ఆల్సో ఈజిప్షియన్ సివిలైజేషన్ వెరీ ఓల్డ్ అండ్ ఆల్సో చాలా స్ట్రాంగెస్ట్ సివిలైజేషన్ అని చెప్పుకోవడానికి ఇప్పటికి కూడా ఈ టెంపుల్ అయితే మనకి లక్సర్లో కనిపిస్తుంది. మనకి ఆపోజిట్ కనిపిస్తుంది రామ్సెస్ II స్టాచ్యూ అన్నమాట. డిఫరెంట్ ఫారోస్ ఈజిప్ట్ని రూల్ చేశారు అండ్ గ్రేటెస్ట్ కింగ్డమ్స్ అన్నమాట అవన్నీ కూడా. అండ్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు అంతా కూడా ఒక్కొక్క టైంలో ఈ టెంపుల్కి వచ్చి డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేశారు. ఇక్కడైతే గ్రేటెస్ట్ ఫారోస్ అండ్ ఆల్సో పూజారులు అంటే ప్రీస్టులు ఉంటారు కదా, వాళ్ళొక్కళ్ళే అలౌ చేసేవారంట. అసలు నేను ఇక్కడ నడుస్తుంటే నాకు అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ నా లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు టచ్ చేస్తుంటే అదొక వెరీ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లా ఉంది నాకు. అసలు ఈ కాలమ్స్ చూసారా, గ్రాండ్ స్కేల్లో ఉన్నాయి. అసలు 2000 ఇయర్స్ డిఫరెంట్ ఫారోస్ ఈ టెంపుల్కి అయితే చాలా డెడికేషన్స్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. అండ్ వాళ్ళ సివిలైజేషను అండ్ రూలింగ్ కూడా పీక్స్లో ఉందని చెప్పుకోవడానికి ఇదొక స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్. అసలు ఈ పిల్లర్స్ చూసారా, ఇవన్నీ ఎలా చేశారో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అది చూడండి అసలు ఎంత పైకి ఉందో. అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అలా ఉందంటే అసలు నాకైతే నిజంగా అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. గ్రేటెస్ట్ ఫారోస్ అందరు కూడా మిలిటరీలో చాలా స్ట్రాంగ్ ఉండేవారు. వాళ్ళు గెలిచిన అండ్ ఆల్సో కాంకర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఇలాంటి వాల్స్లో కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి 2 లెఫ్ట్ అండ్ రైట్ కనిపిస్తాయి కదా, దాన్ని ఆబలిస్క్ అని పిలుస్తారు. సింగిల్ స్టోన్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. అది కైండ్ ఆఫ్ ఫింగర్ పైకి పాయింట్ అంటే నథింగ్కి పాయింట్ చేస్తున్నట్టు ఇలా డిపిక్ట్ చేస్తారు. ఇనీషియల్గా ఒక క్వీన్ అయితే మొత్తం కూడా గోల్డ్తో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారంట, బట్ అవ్వలేదు. అందుకనే స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు.
ఇక్కడ అముండ్రా గాడ్ అయితే 3500 4000 ఇయర్స్ వరకు గాడ్ అయితే సర్వైవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రేటెస్ట్ ఫారోస్ లో ఒక క్వీన్ ఏం చేశారంటే ఆమె గాడ్ అనేసి క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అముండ్రాని తక్కువ చూపించారు అనమాట. అప్పటి నుంచి కూడా అముండ్రా రిలీజన్ అయితే స్లోగా అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో కొన్ని సంవత్సరాల తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫారోస్లో టుటంఖమాన్ కూడా ఉండేవారు. ఆయన సేమ్ గాడ్ని అముండ్రాని రివైవ్ చేద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా వెరీ యంగ్ ఏజ్కే ఆయన చనిపోయారు అనమాట. మెసిపిటోమియా ప్రస్తుతం ఉన్న పెరు సివిలైజేషను చాలా పాతవి. దాని తర్వాత మన ఇండస్ వ్యాలీ సివిలైజేషను, దాని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అది నేను సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సివిలైజేషన్, గ్రేటెస్ట్ సివిలైజేషన్ ఏదైనా ఉందంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక అల్టిమేట్ ఫ్యాక్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా క్రిస్టియన్ ఫాలోవర్స్ ఉంటే ప్రాఫెట్ మోసెస్ ఉన్నారు కదా, ఆయన్ని చూసిన ఫారో ఈ టెంపుల్ కి వచ్చి ప్రీస్ట్ అండ్ ఆల్సో వాళ్ళ క్వీన్స్ తోటి ఒకప్పుడు నడిసేవారన్నమాట. నేను ఇక్కడ చాలా మందిని అడిగాను ఈజిప్ట్ లోని ఏ పర్టికులర్ ఫారో మోసెస్ ని చూసారు అనేసి అడిగితే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏ ఫారో చూసారో తెలియదంట. బట్ కొంతమంది అయితే రామ్సెస్ 2 అనేసి చెప్తున్నారు అనమాట. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా హిస్టోరియన్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. హిస్టరీ జనరల్గా మనం స్కూల్లో చదువుకునేటప్పుడు చాలా బోరింగ్గా ఉంటుంది అన్నమాట. బట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే కనెక్టింగ్ డాట్స్లో ఉంటాయన్నమాట. మనం కనెక్ట్ చేస్తే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. ఇది చూసారా, ఇరిగిపోయింది. నా మీద హైట్ ఉంది, నేను అబౌట్ 5'10", 5'11", బట్ నేను ఇక్కడికి వస్తున్నాను. ఇది డ్యామేజ్ అయినా సరే అంత హైట్ ఉంది. అముండ్రా గాడ్ అయితే చాలా పాత గాడ్ అనే చెప్పుకోవాలి. నేను మీకు క్లియర్గా ఎగ్జాంపుల్తో చెప్పాలంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో రావాలంటే బుద్ధిజము, క్రిస్టియానిటీ, ఇస్లాము, జైనిజము అండ్ ఆల్సో సిక్కిజము అవన్నీ స్టార్ట్ అవ్వక ముందు 1500 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, 1500 ఇయర్స్ అని ఎందుకన్నానంటే మనకి బుద్ధిజం కూడా అబౌట్ 500 BC కాబట్టి ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న రిలీజియన్స్ కూడా ఉండొచ్చు, పోవచ్చు. లేదు మనం ప్రస్తుతం ఫాలో అవుతున్న రిలీజియన్స్ అసలు పోవు అనడానికి కూడా లేదన్నమాట. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ యాస్ట్రాయిడ్ భూమికి తగిలిందంటే మొత్తం కేల్కతం అంతా వైప్ అవుట్ అయిపోతారు అనమాట. సో సివిలైజేషన్స్ వెరీ ఓల్డ్, హ్యూమన్ సివిలైజేషన్ ఎవల్యూషన్ వెరీ ఇంపార్టెంట్. మధ్యలో ఎలాంటి రిలీజియన్స్ వస్తుంటాయి, పోతుంటాయి అన్నమాట. ఫ్యూచర్లో కూడా మనం ఫాలో అవుతున్న రిలీజియన్స్ ఉండొచ్చు, పోవచ్చు, చెప్పలేము. లెక్చర్లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ కూడా ఉంటాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, క్వీన్స్ అవన్నీ కూడా మనకి పైనుంచి చూడొచ్చు. అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఒకటి ఎగురుతుంది అనమాట టెంపుల్ మధ్యలోంచి. ఈజిప్షియన్ ఫారోస్ బిగ్గెస్ట్ స్కేల్స్లో టెంపుల్స్ అండ్ ఆల్సో వాళ్ళ సమాధులు, టోమ్స్ కూడా ఉన్నాయి. అంటే గీజా చూసాం కదా, అలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి మనకి ఒక వెరీ స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ పాత సివిలైజేషన్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ లేకపోతే అవి ఉన్నాయని కూడా మనకు తెలియదు అన్నమాట. బట్ ఈజిప్షియన్ సివిలైజేషన్కి అయితే ఇప్పుడు మనం చూస్తున్న కార్నాక్ టెంపుల్ అయితే ఒక స్ట్రాంగెస్ట్ ప్రూఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలా టెంపుల్స్, చర్చెస్, మాస్క్స్, సినగోగ్స్ అన్నీ కూడా తిరిగాను. అండ్ 4000 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన అముండ్రా గాడ్ కూడా విజిట్ చేశాను అనమాట. సో ఏదో గాడు మనం కోరుకున్నప్పుడు బ్లెస్ చేస్తే సరిపోద్ది. ఇంట్రెస్టింగ్గా మన ఇండియా నుంచి వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ హిందీ మాట్లాడే వాళ్ళు అనమాట. తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే ఈ టెంపుల్లో కనిపించలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. నైల్ నది మధ్యన ఇప్పుడు మనం వచ్చిందైతే బనానా ఐలాండ్ అనమాట. Luxor, yeah, good. You happy? We're happy. Luxor. This is Shakira. Shakira? Yes. ఇలాన్ని ఇంగ్లీష్ నేమ్స్ పెట్టి షకీరా అంట. అసలు ఈ బుడ్డోలు చూసారా, 7 సంవత్సరాలకే ఎన్ని స్కిల్స్ ఉన్నాయో. ఓ 6 months అంటే ఇది. Name. Sakar. తెలుగు Litugu. ట్రావెలర్. Like ఎస్ రైట్ యా. మస్తు అనిపిస్తుంది నాకు, మన ఊర్లోనే ఉన్నట్టు ఉంది.